రాష్ట్రంలోని బీసీ కులస్తుల సమస్యలపై బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ రథయాత్ర చేపడుతున్నట్లు అఖిల భారత కల్లు గీత కార్మికుల సమైక్య జాతీయ అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్ర బీసీ సంఘ ప్రధాన కార్యదర్శి కోళ్ల ఈశ్వర్ ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని బీసీ సంఘాలతో చిత్తూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు బీసీ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 60 సంవత్సరాల కిందట తిరుపతిలో రాష్ట్ర బీసీ సంఘం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బీసీ కులస్తుల సమస్యలపై ప్రధాని మోడీకి వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా బీసీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయన విద్యారంగ అభివృద్ధికి చేసిన సేవలు అభినందనీయమన్నారు. రాష్ట్ర బీసీ సంఘ కార్యనిర్వాహక అధ్యక్షులు యనమదల రవి మాట్లాడుతూ చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు, బీసీ రక్షణ చట్టం అమలు, కులాల వారీగా బీసీల జనాభా గణన తదితర వాటి సాధన కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర విభజన అధ్యక్షులు అనసూరి సతీష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులస్తుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మేడిశెట్టి సత్యబాబు, వాసంశెట్టి త్రిమూర్తులు, రాష్ట్ర కార్యదర్శి పెంకేరాజు, మాజీ కార్పొరేటర్ బుజ్జి, ఎన్ శాంతి, త్రిమూర్తులు, సత్యబాబు, వాసంశెట్టి మహేష్, పరదేశి, కె నాగలక్ష్మీదేవి, ఎం లక్ష్మి, పి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు బీసీ యువజన సంఘం స్థాపించడం జరిగింది. ఆనాటి నేటి వరకు కూడా మరి మా సోదరుడు ఆర్ కృష్ణయ్య, మేము కూడా అన్ని యూనివర్సిటీలు తిరిగి బీసీ విద్యార్థుల సమస్యల మీద, హాస్టల్స్ గురించి అనేక పోరాటాలు చేయడం జరిగింది. ధర్మిల మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక స్ట్రాంగ్ బీసీ సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో త్వరలో మేము శ్రీకాకుళం చిత్తూరు వరకు ప్రయాణం చేద్దామని చెప్పేసి ఆలోచించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో మేము 1986లో తిరుపతిలో మహాసభలు చూసిన తర్వాత అటువంటి మహాసభలను మళ్ళా ఒక్కసారి మాకు 60 సంవత్సరాలు దాటేసింది కాబట్టి, ఇటీవల యాక్సిడెంట్ అవ్వటం వల్ల అనారోగ్యానికి గురయ్యాం కాబట్టి మేము బతికుండగా మన భావితరాల బీసీ బిడ్డలకి, మన భావితరాల చెట్టుబల్లి బిడ్డలకి మన పూర్వీకులు సాధించినటువంటి విజయాలని తెలుపుతూ వారి ఆశయాలు కొనసాగించాలనే ఉద్దేశంతో త్వరలో మేము ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టాలని అనుకుంటున్నాం. భారత కామరాజ్ నాడార్, అట్లాగే ఉత్తర భారతదేశంలో జస్సా సింగ్ అహ్లూవాలియా పంజాబ్ చక్రవర్తి, ఇండోర్ చక్రవర్తి సహస్రార్జున్ జైస్వాల్, అట్లాగే బంగారప్ప కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, అలాగే పాండిచేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, ఇలాగా బీసీ ముఖ్యమంత్రులు, మన యాదవ ముఖ్యమంత్రులు ఉత్తర భారతదేశంలో మల్లు మీకు తెలుసు, ములాయం సింగ్ యాదవ్, లల్లు ప్రసాద్ యాదవ్ అందరూ కూడా మన బీసీకి ఆనిముత్యాలు. మరి బీపీ మండల్లో తీసుకొచ్చినటువంటి మరి యాదవ్ గారు మాజీ ముఖ్యమంత్రి బీహార్, ఆయన కూడా మన బీసీలకి మరి వని తెచ్చినటువంటి మహానుభావుడు. మరి అటువంటి యొక్క పూర్వుల యొక్క ఆశయాన్ని కొనసాగించేలాగా, అటువంటి పూర్వుల యొక్క సిద్ధాంతాలను మనం భావితరాలకు తెలిపేలాగా, మన భావితరాల బిడ్డలు తప్పనిసరిగా మరి అన్ని రంగాలు అభివృద్ధి చెందేలాగా వారి ఆశయాలతో, వారి స్ఫూర్తితో మనమంతా కూడా ముందుకు నడిపించాలని ఈ బీసీ సంఘాలు మరి అంతా గుడి కిందకు వచ్చి భావితరాల బిడ్డలకు మంచి మార్గం చూపిస్తారని ఆశిస్తూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం మరి దిగ్విజయంగా చేసినటువంటి మా సోదరుడు రవి గారికి, మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తిరుగుతూ సెలవు తీసుకుంటాం. అఖిల భారత కల్లు గీత సంఘం యొక్క కన్వీనర్ గారు అయినటువంటి మరి మిత్రులు కోళ్ల ఈశ్వర ప్రసాద్ గారు మరి కాకినాడ నగరానికి విచ్చేయడం మాకు ఎంతో ఆనందకరం. గతంలో తెలంగాణ ప్రభుత్వంలో కొంతమంది బీసీ కులాలను తొలగించినప్పుడు మరి కోళ్ల ఈశ్వర ప్రసాద్ గారు అలుపెరగని పోరాటం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కూడా ఆ తీసిన బీసీ కులాలను చేర్చమని మరి ఒత్తిడి తీసుకొస్తూ మరి బీసీలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి కోళ్ల ఈశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి భవిష్యత్తులో బీసీలకు ముందుగా వీక్షిస్తున్న అందరికీ నమస్కారం అండి. మా అతిథులు గౌరవనీయులు మన కోళ్ల ఈశ్వర ప్రసాద్ గారు కూడా స్వాగతం. అలాగే ఈరోజు ఈ సందర్భం ఏంటంటే బీసీ వర్గాల గురించి, వాళ్ళ ఆధిపత్యాలు, అలాగే వాళ్ళ హక్కుల గురించి ఈరోజు మన పెద్దలు రావడం జరిగిందండి. మరి దీంట్లో భాగంగా మన యనమదల రవి గారి ఆధ్వర్యంలో వెంకటరాజు గారి అధ్యక్షతలో జరుగుతుంది ఈ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో బీసీ హక్కుల కోసం, బీసీ అధికారాల కోసం పెద్దలతో పాటు యువత అందరూ ముందుకు వచ్చి పోవాలని, గ్రామాల్లో చైతన్యం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.